నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతి. రాజన్న సేవలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపించేసిన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. రాజన్న ఆలయ కోడెల మృతిపై మండిపడ్డ మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని హైకోర్టు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ప్రోటోకాల్ ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి లక్ష్మీ గణపతి దర్శనంతో పాటు స్వామివారి దర్శనం, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అద్దాల మండపంలో ఆశీర్వాదం ఏర్పాటు చేసి వేద పండితుల చేతుల మీదుగా ప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి జస్టిస్కు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాలు అందించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అని ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జెండా ఎగరవేసి ఆవిర్భావ వేడుకలు ప్రారంభించిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం పుట్టింది సిఐటియు అని, రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, బాబు, సుధాకర్, రమేష్, శ్రీనివాస్, మల్లవ్వ, దుర్గవ్వ, స్వరూప, రామలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐక్యత, కార్మికులందరి హక్కుల కోసము ఇంతవరకు మేము కొన్ని ఏళ్ల నుంచి పోరాడుతున్నా మా హక్కులను మాకు ఎవరు సహకరించడం లేదు. ఇప్పుడైనా కనీసము ఈ ప్రభుత్వము, ఇంతకుముందు మేము సమ్మె చేసిన ప్రతి ప్రభుత్వం మేము గెలిచినప్పుడు అన్ని హక్కులు మీకు ఇస్తాము, మీరు మమ్మల్ని గెలిపించండి అని మాకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా దానికి ఇప్పటి వరకు మాకు ఒక హక్కు సుతము కల్పించడం లేదు. మేము చనిపోయినా మాకు దాన సంస్కారాల కిందికి ఒక 10,000 రూపాయలు ఇవ్వమంటే దానికి ఇస్తలేరు. మేము రేపు పొద్దుగాల మురికి కాలువలు తీసి నీళ్లు పెట్టి ట్రాక్టర్ నడిపించి ఇవన్నీ చేస్తున్నా, రేపు పొద్దుగాల మాకు ఏదైనా ప్రమాదం వచ్చి చనిపోతే మాకు 1,00,000 రూపాయల బీమా సౌకర్యం కల్పించడం లేదు. మేము 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసి దిగిపోతే మాకు ₹1 బెనిఫిట్స్ లేదు. కాబట్టి మాకు ఇంతకుముందు దిగిపోతే ఇప్పటికైనా మేము ప్రభుత్వం స్పందించి మేము ఒకవేళ మా సర్వీస్ అయిపోయిన తర్వాత మాకు ఒక్కొక్కరికి సర్వీస్ నుంచి దిగిపోయిన నాడు మనకు ఒక 5,00,000 రూపాయలు ఇవ్వాలని మేము సవినయంగా కోరుచున్నాం. రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కుల కోసం వినియోగించే ఆవులను సంరక్షించే గోశాలలో అనారోగ్యంతో 8 కోడెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కోడెలు మృతి చెందిన ఘటన బయటకు తెలియకుండా సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా వాగులో పాతు పెట్టినట్టు వెల్లడైంది. ప్రసిద్ధిగాంచిన కోడె మొక్కులకు వినియోగించే కోడెలు మృతి చెందడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 1,500కు పైగా కోడెలు భక్తుల కోడె మొక్కుల కోసం గోశాలలో సంరక్షిస్తుంటారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కోడెల సంరక్షణపై ఎలాంటి పట్టింపులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రతి సంవత్సరం వందలాదిగా కోడెలు మరణం పాలవుతున్నాయని సందర్భంగా భక్తులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీ లెక్కింపుపై ఉన్న శ్రద్ధ కోడెలపై లేదని, భక్తులు ఉచితంగా సమర్పించిన వరిగడ్డి కట్టలను కూడా వర్షానికి తడిసిపోకుండా కాపాడలేని దుస్థితిలో ఉన్నారని సందర్భంగా పేర్కొన్నారు. దేవస్థానం కోడెలు చనిపోయినాయి. అధికారి చెప్పిన చనిపోయిన తీసుకొని బొమ్మ ఎట్లమ్మనుకొని
మేము తీసుకొచ్చాము. ఊరి చివర ఇక్కడ ఎల్లమ్మ గుడి చివరిలో వాగులా జేసిప్తో పొక్క తీసి బొంద పెడతాను. 8. మన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మోటూరి మధు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మోటూరి మధు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజన్న ఆలయ ఆవరణలో జన్మదిన వేడుకల అనంతరం భక్తులకు చీరలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజన్న ఆశీస్సులతో మధు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సభ్యులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్క నిమిషం వార్త ఇస్తున్నా గుడుము కూడా చీరల పంపిణీ మదన్న మన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మోటూరి మధు జన్మదినోత్సవం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు బీదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా అందరి తరఫున మా మిత్రుడికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా మిత్రుడు మోటూరి మధు మన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మా క్లబ్ మెంబరు, సరస్వతి శిశు మందిర్ డైరెక్టర్ అయిన మోటూరి మధు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు బీదలకు టెంపుల్ ముందర చీరల పంపిణీ జరుగుతున్నది. మా ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పంపిణీ చేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని, అదనంగా మరో 1,750 ఇండ్లు కూడా అందజేస్తామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని, వీటికి ఇసుకను సైతం ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు ఉన్నారు. మార్కెట్ కట్టడం చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం చాలా ఇళ్ళ నుంచి కృషి చేస్తూ ఉన్నది. సో కాబట్టి ఇది ప్రక్రియ కూడా ప్రతి గ్రామం తిరిగి ఒక గ్రామానికి ఒక కాన్స్టిట్యుయెన్సీకి 3,500 చొప్పున ఒకవేళ హౌసెస్ బెనిఫిషరీకి ఇవ్వాలనుకుంటే ఆ కాన్స్టిట్యూషన్ అందరూ కూడా ఇంకా రాజకీయ అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది అప్లై చేశారు. సో మరొకసారి కూడా అంటే ఒక్కొక్క విడుదల ఇష్టపోతాము కాబట్టి మరొకసారి కూడా ఎవరికి ఇబ్బంది ఉంటే తప్పకుండా ఎంపీడీఓ గారు నోటీస్కి తీసుకొని రండి. దాన్ని మనము అంటే సకాలంలో పడే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది జీవితంలో ఒక కళ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని చెప్పి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలి, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులైనప్పటికీ కూడా పేదోళ్ళ సంక్షేమ పథకాలు ఆపదని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న అసలిస్తే మరో 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం అధికారంలో పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో
10 సంవత్సరాలు తగ్గకుండా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది. వచ్చే 4 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత మీ అందరి శాసనసభ్యులుగా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఇది కేవలం మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇల్లు మాత్రమే. ఇంకా 4 సంవత్సరాలు మనకు ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఈ గంగాధర మండలంలో కానీ ఈ కొత్తగల్లి నియోజకవర్గంలో కానీ మీరు ఎవరు ఇల్లు కట్టుకుంటారని అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్తున్నా. రాజన్న ఆలయ కోడలపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు మృతి చెందిన ఘటనను బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయంలో పర్యవేక్షణ మొత్తానికే కరువైందని, ఎలాంటి జవాబుదారితనం లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న ఆలయ గోశాలలో కనీస పర్యవేక్షణ లేక తీవ్ర నిర్లక్ష్యంగా వహిస్తున్న సిబ్బంది వల్లనే కోడెలు మృతి చెందాయని, ఎక్కడికక్కడ బురదమయంగా మారిన గోశాల పరిసరాలు, తడిసిపోయిన పశుగ్రాసం, ఇతర సౌకర్యాలు లేకపోవడం, ఏకబిగిన అనేక గంటల పాటు కోడె మొక్కుల కోసం ఆవులను వినియోగించడం తదితర చర్యలను తీవ్రంగా ఆయన ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజన్న ఆలయ గోశాలలో వినియోగించే కోడెల పరిరక్షణపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరి అనాదిగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా, పేదల దేవుడిగా పేరు పొందింది. మరి ఏదైనా కోరిక నెరవేరితే మీకు కోడెను కట్టేస్తాం రాజన్న అని దాదాపు పేదలు మొక్కుకుంటే మరి నెరవేరిన వెంటనే వారు ఆ రాజన్నకి ఇష్టమైన కొల్లాను మరి ఇక్కడ కోడె మొక్కుగా అప్పచెప్తా ఉంటారు. మరి లక్షల ఆదాయం ఈ కోడె మొక్కుపై పేదల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వంలో మరి భక్తులపై, వారి యొక్క ఇబ్బందులపై, అదేవిధంగా ఇక్కడ కోడెల మృతులపై వారి ఇంతవరకు పర్యవేక్షణ లేదు. మరి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కోడెలను మరి విడతల వారీగా అప్పచెప్పి ఏదో మొక్కుబడిగా 2 విడతలుగా ఇచ్చి ఇప్పుడు వాటి సంరక్షణను మరిచి మరి ఈ యొక్క పాలన కొనసాగిస్తా ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అధికారులు మరి ప్రభుత్వం కనీసం కోడెలు మరి ఈ చనిపోయినాక వచ్చి కలెక్టర్ గారు మరి ఏదో పశు వైద్యశాల అధికారులను పంపడం కాదు, మరి ముందుగానే వారి ఆరోగ్యంపై, వాటి సంరక్షణపై, వాటి పర్యవేక్షణపై శ్రద్ధ ఉండాలని మేము భక్తులుగా కోరుతా ఉన్నాం. మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా, మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మరి మొక్కులను అప్పచెప్పినటువంటి కోడెలను మరి వరంగల్ జిల్లాల కలేబరాలు కూడా తరలిస్తే మరి ఇక్కడ భక్తులందరం కలిసి ఆందోళన చేయడం జరిగింది. మరి వాటిపై వివరణ అడిగితే కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరి ఈ యొక్క మన భక్తుల ఆత్మగౌరవంపై మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏమాత్రం సిద్ధశుద్ధి లేదని చెప్పి భక్తులుగా మేము ఆందోళన చెందుతా ఉన్నాం. మరి వెంటనే మరి కోడెలు మృత్యువాత పడకుండా చర్యలు తీసుకోవాలి. మరి కోట్ల ఆదాయాన్ని మరి పక్కదారి పట్టించడం కాదు, మరి వాటికి కూడా కేటాయించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.